నమస్కారం అండి, వెల్కమ్ టు #. ఈరోజు సండే అవడంతో పంచ్ డే అన్న కాన్సెప్ట్తో నేను విజ్ఞాన్ గారు ప్రతి ఆదివారం ఈ పంచ్ ప్రభాకర్ అనే ఒక రేబీస్ వచ్చిన కుక్క ఇండియాకి తిరిగి వచ్చేదాకా ఇలాగే వేచి తాలింపు పెడదామని డిసైడ్ అయ్యాం. పొద్దున్నే 11 గంటలకల్లా మీ అందరి ఇళ్ళకి ప్రతి ఆదివారం ఇదే రొటీన్గా వచ్చి ఉతికి వెళ్ళిపోతూ ఉంటాం. దిస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. విజ్ఞాన్ గారు, ఈరోజు సండే కదా, మరి పంచగాడి గురించి ఎలా మొదలు పెడదాం? స్లోగా వెళ్దాం. ఫస్ట్ కాసేపు నాకు ఒక స్ట్రాటజీ అర్థం అవుతుంది, అది కరెక్టో కాదో తెలియదు. మనం కాసేపు దాని మీద కూడా ఫోకస్ పెడదాం, వాడికి కూడా తెలియాలిగా. విషయం ఏంటంటే, వైసీపీ పార్టీ మీద ఎవరైనా సరే అంటే నెగిటివ్గా మాట్లాడినా, వాళ్ళని అటాక్ చేసినా ఇట్లాంటి కొన్ని గణాలు వస్తాయి అన్నమాట, బూతు గణాలు. వాట్ ఈస్ గణం? గణం అంటే ఏంటి? అంటే ఒకదానికి సంబంధించిన బ్రాంచెస్ అనుకుందాం. పురాణాల్లో శివగణాల గురించి లింక్ పెట్టొద్దు మళ్ళీ. అమ్మో, అంతే బూతు గణాలు వీళ్ళంతా. ఒక బూత్ అనేది ఒకటి ఉంటది వీళ్ళకి, అది వీళ్ళ దేవుడు, బూతు దేవుడు. దానికి సంబంధించిన గణాలు వచ్చేస్తాయి బయటికి. డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ పీపుల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క పవర్, ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపం, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు తెన్ను. ఇలా వీళ్ళు వచ్చేసి ఏంటంటే, ఈ వైసీపీ బూతు గణాలు అటాక్ చేస్తాయి. అటాక్ చేయడం వల్ల దీనిలో స్ట్రాటజీ ఉంది. ఏంటో చెప్పనా, అటు ఫోకస్ చేసే వాళ్ళ అటెన్షన్ ని ఇటు గ్రాప్ చేస్తారనమాట బూతు పెట్టి. ఇప్పుడు నువ్వు మామూలుగా ఏంటండి వీళ్ళు అసలు మనుషులేనా, ఇలా మాట్లాడతారా అనేది వేరు, వాళ్ళు దానికి అటాక్ ఇవ్వడం వేరు. ఒసే ఎల్లు నువ్వు నీ బతుకు అది నీ పుట్టుక అన్నారనుకో, వెంటనే ఎంత అంటే ఈ సాత్విక అటెన్షన్ కాస్త ఇటు వెళ్ళిపోతుంది కొంచెం, మన ఉగ్రంగా ఇంత మాట అన్నావురా నువ్వు అని. ఇలా గ్రాప్ చేసేసి వీలైనంత వరకు ఇక్కడ జరిగే, ఇప్పుడు ఇక్కడ ఏదో సిచ్యువేషన్ పెద్దగా జరుగుద్ది, మనం వెంటనే దానికి స్పందించాలి. ఆ స్పందించే టైంలో వీళ్ళు మనల్ని బూతులతో రెచ్చగొట్టేసి అటెన్షన్ అటు గ్రాప్ చేయడం వల్ల ఈ ఇంటెన్షన్ అంతా వీళ్ళ మీద పెట్టేసి దాన్ని మనం లైట్ తీసుకోవాలి అనేది వీళ్ళ స్ట్రాటజీ. లైట్ తీసుకుంటారా లేదా అన్న తర్వాత సంగతి. అంటే మనం ఆ వీడియో చేయొచ్చు, ఈ వీడియోనో చేయొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు రోజు ఎన్ని వీడియోలు అని వీడంటే జస్ట్ వాడి కార్ జర్నీని యూటిలైజ్ చేసుకుంటాడు, కానీ మనం స్టూడియోలోనే కదా ఉన్నాం. అవునా కదా, వాడు కార్ జర్నీని యూటిలైజ్ చేసుకుంటాడు. అవును, మిగతా టైం అంతా అదేంటిది పశువుల్ని వేధించుకుంటూ ఉంటాడు. పాపం వాటికి నోరు లేదు, చెప్పదు మనకి, ఇంటికి వచ్చి చెప్పుతా వాడు నన్ను వేధించాడు అని. పిల్లి కూడా ఉందండి పాపం. ఏం చేస్తారు, మనం తీసుకెళ్తారు పాపం డాగీని, ఏదో చూపించండి పాపం బాగాలేదంటాడు. వీడు దాన్ని ఏ రకంగా వేధిస్తాడో వాళ్ళకి తెలియదు, అలా ఇంటికి వచ్చి చెప్పడు. రైట్, నువ్వు అదేంటిది మేకనో ఆవునో గేదెనో తీసుకెళ్తావు, వాడు దాన్ని ఎలా వేధిస్తాడో తెలియదు, బికాస్ ఈజ్ ఎ సైకో. అది ఇంటికి వచ్చా నీకు చెప్పదు, ఇలా నన్ను వేధించాడు చెప్పదు కదా, పాపం అది భరిస్తూ ఉంటుంది. ఇట్లాంటివి కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఒకవేళ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తే మనం మాట్లాడేది విని తెలుసుకుంటారు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు మనం రీచ్ అవ్వదు. కానీ మన తెలుగు వాళ్ళకి చాలా అసోసియేషన్స్ ఉన్నాయి కదా విజ్ఞాన్, అక్కడ దాకా వస్తా. నెక్స్ట్ అసోసియేషన్ టాస్క్, ఫస్ట్ ఈ బూత్ గణాల గురించి మాట్లాడుకున్న తర్వాత. సో ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఇట్లా వీళ్ళ మీద మన ఫోకస్ షిఫ్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. యాక్చువల్లీ అమ్మయ్య బరువు తగ్గించారని చెప్పి వీళ్ళు వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. ఓ, వీడి సైనికుడా. ఎగ్జాక్ట్లీ. నాట్ ఓన్లీ వీడి లాంటి వాళ్ళు ఇంకొంతమంది. అందులో వీడు కొంచెం ఏంటంటే ఇక ఫుల్ లెంత్ ఆఫ్ లాంగ్వేజ్, ఇక అదంతా కాలకేయుడు. ఎగ్జాక్ట్లీ. ఒరే యుద్ధం ఆపుకుందాం రా, సంధి చేసుకుందాము అంటే లేదు నీ పిల్లల్ని చంపి నీతో కూడా బిడ్డను కంటే రెచ్చగొట్టాడు కాలకేయుడు. ఆ టైపు గాడీడు వీడు, అదే టైప్ కదా. కరెక్ట్ గా చెప్పారు మీరు. అండ్ నెక్స్ట్, నీ పుట్టుకేంటి, నీ అదేంటి, నీ ఇదేంటి అని ఒక మనిషి మాట్లాడుతున్నాడు. మనిషిలాగా ఉన్న వాడు మాట్లాడుతున్నాడు. వాడికి కూడా ముక్కు మూతి నోరు అన్నీ ఉన్నాయి, పళ్ళు నాలుక ఉంది, నేను చూసా. మామూలుగా మనలాగే మాట్లాడుతున్నాడు. లైక్ మరి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అండ్ బేసిక్గా పుట్టుకల గురించి మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళకి నన్ను అడిగితే, నాకు తెలిసి పిల్లలు కన్నా ప్రతి తల్లిదండ్రులు చందమామ పాటలో పెదరసి పెద్దమ్మ కథలో పాడుకుంటూ చుట్టు అంటాడు. వీడిని పెంచడమే అలా బూతు పాటలు పాడుకుంటూ ఇలా పెంచారు, మనకు వాడు బూతులా పెరిగాడు. నెక్స్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్లు చూసానే కానీ బీ ఫర్ బూతు, ఎల్ ఫర్ డాష్, డి ఫర్ డాష్ అని చెప్పి నేర్పిన టీచర్ల దగ్గర చదువుకొని ఉంటాడు. మేబీ అందుకే అంటారు నేను ఇప్పుడు వీడి పెరుగుదల అలా ఉంది కాబట్టి
వాడు అలాగే పెరిగాడు. ఇప్పుడు వీడిని పెంచిన వాళ్ళని అనాలి, ఇంకా చెప్పాలి అంటే నువ్వు మన వాళ్ళు జాలిపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాపం వీడి తప్పు కూడా లేదు. వాడు బూతులే నేర్చుకుంటూ పెరిగాడు అంటే వాళ్ళని నేర్పితేనే కదా వాడు నేర్చుకుంటాడు. వాడు పెరిగిన కాలంలో యూట్యూబ్లు లేవు కదా, ఇప్పుడు చెడాడు ఈ గాడిద అంటే. ఆల్రెడీ చెడే పుట్టాడు వీడు, పుట్టి చెడే పుట్టాడు వీడు. అలాంటి మనుషులు కొంతమంది ఉంటారు భూమి మీదకి. అలా వీడి రూపంలో ఒకటి వచ్చింది. నెక్స్ట్ అంటే ఇది కారణ జన్ముడు వీడు, అంతే చెడి పుట్టినోడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడు విషయానికి వస్తే, దేశం కాని దేశంలో ఉన్నా నన్నేం పీకలేవు. సరేరా నిన్నేం పీకలేరు, దేశం కాని దేశంలో ఉన్నావు, పీకుదామంటే వీళ్ళు రారు, ఓకేనా? నువ్వురా, నీకు దమ్ముంటే అది ఎందుకు రావురా అంటే, నీ బతుకులన్నీ నీచమైన బతుకులు, నాది చాలా ఉత్తమమైన బతుకులు అంటాడు. నేను ఇండియాని వదిలేసా రాండి అని ఎందుకు పిలుస్తారు? ఇండియాని వదిలేసిన గాడిదవి నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో మొరగక మళ్ళీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాల గురించి ఎందుకు మొరుగుతావు? అంటే రాజశేఖర్ రెడ్డి వల్ల చదువుకునే పిల్లలకి 25,000 వచ్చిందంట, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇచ్చేసాడంట, అందుకనే ఈ కుక్క దానికోసం మొరుగుతుందంట. ఓహో, నీకు 25,000 ఇచ్చిన పాపానికి ఇంత మొరుగుతున్నావా? ఓయ్యో దేవుడా సంగతి. ఇంతగా 25,000 అదేదో అడిగితే మేము పడేస్తాం కదా. నువ్వు 25,000 తీసుకొని బూతులు మాట్లాడేవాడికి అది వద్దు. వాడి చేత బూతులు మానిపించడానికి నేను కాబట్టి 1,00,000 ఖర్చు పెడతాయి మానసిక రోగి. మానసికంగా వీడు ఏం చేస్తున్నాడు అంటే, వీల్సి వైసీపీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మా మీదకి వచ్చిన ఈ అగ్రెసివ్ అటెన్షన్ కాస్త ఇంకో వైపు మళ్ళీ వీళ్ళు జస్ట్ అనాలిసిస్ మాత్రమే చేస్తున్నారు. మీకు అర్థమైందా? ఫస్ట్ అగ్రెసివ్గా మాట్లాడేది, అగ్రెసివ్నెస్ని బూత్లోడు డైవర్ట్ చేసుకుంటే తర్వాత ఇక్కడ ఓన్లీ అనాలిసిస్ ఉంది. అంటే అగ్రెసివ్నెస్ని అనాలిసిస్కి కుదించినప్పుడు అనాలిసిస్ని ఇంకా తగ్గించవచ్చు అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఇది వీళ్ళకు ఉంది. నిజంగా ఇంత లాజిక్ నాకు తెలీదు. పొలిటికల్ పార్టీస్ ఇలా చేస్తాయని విజిలేట్ అని రాక ఆగిపోయాను. కానీ చూడు ఇప్పుడు ఏం చెప్తారంటే, ఏదో ఉంటది ఒక పథకం గురించి వాళ్ళు ఏదో చెప్తారు, ఇది తప్పు ఎలా చేస్తారంటే ఒక ఇదితో మాట్లాడాలి మనం ఎక్కి. ఈ లోపు ఒసే ఎల్లు ఒరే డాష్ ఒరే ఇది అని చెప్పి ఈ కుక్కలు వస్తాయి. ఏం మాట్లాడతారు ఒరే నేను రాజమని అన్న తర్వాత ఇదంతా వీడికి ఇచ్చేసిన తర్వాత ఇదేదో చెప్పాలి. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను చెప్పేస్తాం. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఈ అగ్రెసివ్ మీడియాలో ఉన్న అగ్రెసివ్నెస్ ని అనాలిసిస్ కి కుదిస్తున్నారు. ఆ కుదించిన దాన్ని మెల్లిమెల్లిగా అదే అయిపోతుందిలే అనేది వాళ్ళ స్ట్రాటజీ. అలా పంపిస్తున్న కుక్కలు ఇవన్నీ. మీకు అర్థమవుతుందా? ఇదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీయే. లేదంటే ఇన్నిసార్లు వాడు నోరు తెరిచే నేను వైసీపీ మనిషిని వాడు క్లెయిమ్ చేసేసుకుంటున్నాడు. కూర్చొని జగన్మోహన్ రెడ్డిని వాడు అంటాడు. వాడు పెరిగిన పెరుగుదల అవన్నిటి గురించి మళ్ళీ మన లోతుకి వెళ్ళిపోవాలి. వాడికి అవి రావు, వాడికి వారు హీరో ఇవన్నీ అనుకుంటారు. సో ఇప్పుడు వీడేంటి, అఫీషియల్ గా హీఈస్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఐ బిలాంగ్స్ టు వైసీపీ. వాళ్ళు దాన్ని ఖండించకపోయేసరికి ఈ బూత్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయింది. వెళ్తుంది కదా, ఆడపాటి మనిషి అంటాం. ఎగ్జాక్ట్లీ, వైసీపీ మ్యాన్. నిన్న వీడు యూజ్ చేసిన కొన్ని వల్గర్ లాంగ్వేజెస్, ఆడవాళ్ళని టీడీపీ డాష్ ఎములు అన్నాడు. నన్ను కూడా అన్నాడండి. అన్నాడు టీడీపీ ఆడవాళ్ళందరూ, అంటే రాష్ట్రంలో ఇప్పుడు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి, బ్రాహ్మణి దగ్గర నుంచి, అధికారంలో ఉన్న పంచమర్తి తండ్రి దగ్గర నుంచి, టీడీపీ కార్యకర్తలుగా పనిచేసిన మహిళల దగ్గర నుంచి అందరినీ అన్నాడుగా. ఇంకా చెప్పండి, గతంలో టీడీపీ పార్టీలో ఉండి వీళ్ళ పార్టీలో చేరిన మహిళలకు కూడా తెలుస్తుందిగా. రోజా తిట్టాడా? వీడు తిట్టాడు. అయ్యో మర్చిపోయాను, నిజంగా ఎవరైనా హోంవర్క్ చేయండి. పంచ్ ప్రభాకర్ రోజా సెల్వమణిని తిట్టాడా లేదా? తిట్టాడు. ఆ లాంగ్వేజ్ వాడు యూజ్ చేస్తున్నప్పుడు దీస్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ అస్సలు. అదే భారతీ రెడ్డి పైన లేకపోతే శ్యామల పైన అంటే నేను రెస్పాండ్ అవుతా. ఎవ్రీ వుమన్ విల్ రెస్పాండ్. కానీ వాళ్ళు ఇంత విచిత్రంగా పడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతెందుకు ఒకసారి ఒక టీడీపీ ఎమ్మెల్యే రోజాని, ఏ రోజా నువ్వు లాడ్జ్ లో దొరికావు అది అన్నప్పుడు ఖండించలా? అలా మాట్లాడకూడదు అన్నామా? అది మాట్లాడే పద్ధతి కాదు కదా. షుడ్ నాట్ డూ దట్. రైట్. ఈవెన్ ఏదైనా సరే అంటే మరి అక్కడ దాకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళకూడదు. రైట్. సో అది తప్పనే చెప్తాం. కరెక్ట్. ఇట్లాంటి టైంలో వీడు ఇంత విచ్చలవిడిగా ఒక కార్ జర్నీ, సింపుల్ కార్ జర్నీని బూతులకు యూటిలైజ్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ క్లైమేట్ ఆ రోడ్డు వీడిని ఎందుకు మోస్తున్నాం మేమని ఆ దేశమే ఫీల్ అవుతుంటే ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? వై ద పీపుల్ ఆర్ నాట్ రియాక్ట్? తెలుగు సంఘాలు లేవా? తెలుగు సంఘాలు లేవా అక్కడ? నాట ఆట తాన ఎవ్రీ ఇయర్ యానివర్సరీలు చేసుకుంటూ ఫండ్ రైజింగ్ చేసుకుంటూ మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఐ యాక్సెప్ట్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్.
అట్లాంటిది అన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ. ఒసే చౌదరి దానా అన్నాడు, మనకు అక్కడ కమ్మ సంఘాలు ఉన్నాయి. కరెక్ట్. ఒక చౌదరి లేడీని పట్టుకొని ఏంటంటే మీరు మాటలు దేశం పరువు తీస్తున్నారని వై కాంట్ దే ఆస్క్? దే కెన్ ఆస్క్. కానీ వాళ్ళ పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అక్కడ మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఆ చౌదరి దాని దగ్గర మా దాకా ఎందుకు కానీ పవన్ కళ్యాణ్ అన్నారు నిన్న డీసీఎం అని చెప్పేసి డిప్యూటీ సీఎం గురించి 4-5 వీడియోలు పెట్టాడు. నెక్స్ట్ అంత ముందు మీరు దేవుడి దాంతో వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ ఉద్దేశించి అన్నాడు. రేవంత్ రెడ్డి గారి గురించి బాడీ షేమింగ్ అన్నాడు. బాడీ షేమ్ ఇంకా బూతులు కూడా మాట్లాడాడు. నేను అనలేం కదండి అది ఇక్కడ. సో ఇన్ని చేస్తున్నప్పుడు, ఇట్లా చేస్తున్నప్పుడు ఇటు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం అయినా దే కెన్ టేక్ యాక్షన్. యాక్చువల్గా చెప్పాలి అంటే బికాజ్ ఒక కంట్రీలో ఇది సింపుల్గా చెప్పాలంటే హీ ఈజ్ ఎ వాయిస్ టెర్రరిస్ట్. మనకు మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళని రోడ్ టెర్రరిస్టులు అన్నారు. ఎందుకంటే వాడు తాగి వాడు చావడమే కాక 10 మందిని చంపుతున్నాడని. హీఈస్ ఎ వాయిస్ వోకల్ టెర్రరిస్ట్. వీడు ఈ వోకల్ టెర్రరిస్ట్ వల్ల ఇంకో దేశంలో ఉండి మన దేశం మీద వోకల్ గా దాడి చేస్తున్నాడు. ఈజ్ ఎ వోకల్ టెర్రరిస్ట్, ఉగ్రవాది, తీవ్రవాది. బికాస్ నువ్వు ప్రత్యక్షంగా మీరంటే స్ట్రాంగ్ కాబట్టి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా కొంచెం వసే నువ్వు ఎవరితో పడుకున్నావో తెలీదా, అది తెలీదా, ఇది తెలీదా అంటే రేపటి రోజు బయట తిరగలేక ఈవెనే పంచప్రభ గారు అట్లా అనింది అని అంటే డిప్రెషన్ కి లోన్ అయ్యి ఇఫ్ సీ డూ సంథింగ్ ఈజ్ ఎ వోకల్ టెర్రరిస్ట్, రైట్? మరి మాటల వల్ల 10 మంది దిగ్భ్రాంతికి గురయ్యి వాళ్ళ మానసిక స్థితి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసుకున్నారు అంటే యు ఆర్ ఎ వోకల్ టెర్రరిస్ట్. ఒక వోకల్ టెర్రరిస్ట్ ని ఇంకో దేశంలో పెంచి పోషిస్తున్నారు. వాడిని వై కాంట్ యు అరెస్ట్? ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? వాడు రానంటున్నారు. రాకురా, నువ్వు రాకపోవడమే మంచిది. నీ దరిద్రం పాదం ఇక్కడ పడకపోవడమే బెటర్. కాబట్టి ఇట్లా ఎత్తుకొస్తాంలే, లేదా క్రేన్ నుంచి ఇలా పట్టుకొస్తాం, లేదండి లేదా హెలికాప్టర్ కి కట్టి ఈడ్చుకొస్తాం. నీ పాదం భూమి మీద పడ్డా పాపమే. అందుకని చెప్తున్నాను అసలు నిజంగా ఇండియా అన్నోడు వీడి పాదం ఇండియాలో పడడం కూడా కరెక్ట్ తప్పే. అసలు పాపం అది మొయ్యలేం మనం. ప్రాపర్టీ ఉంది, అదేం చేసేయాలి? వీడి ప్రాపర్టీ యాక్. మరి ఏం చేయాలి? ఏదో ఒక ఐడియా ఉండాలి కదా మనకి. దానికి అర్జెంట్ ఆ దరిద్రాన్ని మ్యూజియం లా చేయలేవు, లవ్ పార్క్ లా చేయలేవు, లేకపోతే హోటల్ రిసార్ట్స్ చేయలేవు. LGBTQA లో ఏ స్కాటర్ తెలియదు, థియేటర్ చేయలేవు, ఫంక్షన్ చేయలేవు, ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆ ప్రాపర్టీకి వెళ్ళిన మనుషులు దాని గురించి మాట్లాడటమే నాకు అసహ్యం. ఏదో వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ హెలికాప్టర్ నుంచి వాడిని తీసుకొచ్చి అదే ప్రాపర్టీ లేసి బ్లాస్ట్ చేసి వాడు సమాధిని చేసేయండి, దాన్ని సరిపోతుంది. దానికి తప్ప దేనికి పనికిరాదు ఆ ప్రాపర్టీ. నాకు నిన్న రాత్రి వాళ్ళ మదర్ కల్లోకి వచ్చారండి. నాకు తెలియదు అసలు ఆవిడ ఎలా ఉంటారు. చనిపోయారంట. కల్లో అడిగాను ఏంటంటే ఎక్కడుంటారు, అడ్రస్ చెప్పారంటే చనిపోయానమ్మా నేను అన్నారు ఆవిడ. పొద్దున్న లేసి అమ్మ అన్నం పెట్టు, అమ్మ వాటర్ ఇవ్వనే బదులు ఓసే డాష్ అన్నం పెట్టు, ఓసే డాష్ అని ఉంటే పాప ఆవిడ దిగ్భ్రాంతి చేసి చచ్చిపోయి ఉంటుంది. వీడే చంపుంటాడు. ఏంట్రా పంచు, నిజమేనా ఇదంతా? అంతే. మరి ఆడవాళ్ళకి గౌరవం, తల్లికి ఎలా గౌరవం ఇస్తాడు? అంతే కదా. పొద్దున్న ఇంటికి రాగానే పొద్దున్న లేసి ఓసే డాష్ మంచి నీళ్ళు ఎక్కడ, ఓసే డాష్ నీళ్లు పెట్టావా అని చెప్తే ఏంటి నా బతుకు ఇందా బతుకు వీడిని కానీ ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుందని ఆవిడేం చేసుకుందాం. ఇందుకు నేనేమో నా కల్లోకి వచ్చి ఆవిడ చెప్పారు, నేను అసలు పుట్టినప్పుడే చంపేయాల్సింది ఇన్ని, పొరపాటును భూమి మీద వదిలేశాను. ఈ నా కొడుకు కూర్చొని మహిళ గురించి మాట్లాడి చంపలేడు వాడిని, ఎందుకంటే వాడు ఆల్రెడీ చెడే పుట్టాడు కదా. సో ఆవిడేమంటుందంటే మహిళలందరూ కూర్చుని నేను చిన్నప్పుడు నేర్పించలేని బూతులు తిట్టలేని చేయలేని చర్యలన్నీ మీరు కూర్చుని చెప్పులతోనూ చేతులతో కర్రలతో కొట్టి పంపించరా అంటుంది ఆవిడ. ఇప్పుడు ఆ భారం నా పైన ఉంది విజ్ఞాన్ గారు. మీ పైన ఉంది కానీ మీ చెప్పుకి కూడా ఆ దరిద్రం వద్దు అంటే. బట్ దానికి కూడా హీ డోంట్ డిజర్వ్ యార్. మీరు రైట్, ఎందుకు చెప్పుతో కొడతా, దాంతో కొడతా, దీంతో కొడతా, హీ డోంట్ డిజర్వ్ ఫర్ దట్ ఆల్సో. అందుకే చెప్పా కదా, అసలు వాడు భూమి మీద కూడా పెట్టకుండా అక్కడ హెలికాప్టర్ నుంచి ఇలా జుట్టుపట్టి తీసుకొచ్చి వాడిది ఏదో ఉందన్నారు కదా దరిద్రం, ఆ దరిద్రంలో పెట్టేసి బ్లాస్ట్ చేసేస్తే అది వాడి సమాధికి తప్ప దేనికి పనికిరాదు. మళ్ళీ ఏ పశుపతిలాగా ఇంకెన్నేళ్ళకి వస్తాడో తెలియదు. ఈడు చీనేపల్లి ప్రభాకర్ అండి, ఎలియాస్ పంచ్ ప్రభాకర్. వీళ్ళ ఫాదర్ పేరు గోవిందరెడ్డి, నేటివ్ ఆఫ్ చిలకపాటి వారి పల్లె, రెడ్డి వారి పల్లె, జీపీ, సోడం మండల్, పొన్గనూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్. రాంగ్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ డాడీకి చెందిన ప్రాపర్టీ. ఆయన కష్టపడి కట్టుకున్నాడు. ఇట్లాంటి వాడు ఒకడు పుడతాడని ఆయనకు తెలియదు కదా. అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉందని చెప్తారు. ఆయన స్మారక కోసం, వాళ్ళ తండ్రి స్మారక కోసం పాపం వాళ్ళ తండ్రులు ఆస్తుంది, ఈ దరిద్రుడిది కాదు. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ గురించి నేను తప్పుగా మాట్లాడలేను. వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించుకొని ఉంటాడు. అయ్యో
అంతే కదా వాళ్ళ నాన్నది అది. అంటే ఇప్పుడు ఈడే ఒక్క మగాడు కదా, మగాడు అని చెప్పుకుంటున్నా, ఒక్క మగాడు, మరి ఆస్తి ఈడికి. అవును, ఆస్తి మగాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది, థర్డ్ పార్టీలకు కూడా వస్తుందా? సుప్రీంకోర్టు మనం పనిచేసుకుందాం, సుప్రీంకోర్టు ఇలాంటివి మనం పనిచేసుకుందాం. తెలీదా నేను ఏంటిది MRF ని మాత్రం ఎలా చేస్తా అన్నప్పుడు వీడికి గ్రీన్ కార్డ్ ఎలా ఇచ్చారు? మొన్నే అన్నాడు కదా ట్రంప్, థర్డ్ జెండర్ రావద్దంటే అంత గొడవలు చేశారు. మరి వీడికి ఎలా ఇచ్చారు గ్రీన్ కార్డ్? ఒకసారి మళ్ళీ పరిశీలించండి దాన్ని. అది మీకు ఐడియా ఉందా? మీకు ఒక స్క్రీన్ షాట్ చూపించాలి, మీరు వీడి గురించి చదువుంటారో లేదో. పంచ్ ప్రభాకర్ గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అండి. హాయ్, ఐఎమ్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఫ్రమ్ మాంట్విల్లే, న్యూ జెర్సీ, సీకింగ్ ఫర్ అ గే పార్ట్నర్. ఐ ప్రామిస్ యూ దట్ మేక్ యూ హ్యాపీ బెడ్ అండ్ కీప్ సీక్రెట్లీ బికాస్ ఐఎమ్ మ్యారీడ్, ప్లీజ్ అండర్స్టాండ్ అంట. వెరీ సారీ ఆశా గారు, వాళ్ళ వైఫ్. వెరీ సారీ ఆశా గారు, నేనేం చేయలేకపోతున్నాను, ఉన్నాయి దొరికి చదువుతున్నాను అంతే, బూతులు తిట్టట్లా. మరి దానికి ప్రదర్శిద్దాం ఒకసారి, స్లైడ్ చూసుకోనా చూడండి. సో ఇప్పుడు మొన్న రీసెంట్లీ ట్రంప్ ని అందరూ వ్యతిరేకించింది అందుకే. ఐ వాంట్ ఓన్లీ 2 genders హియర్ అని స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు థర్డ్ జెండర్ వద్దన్నాడు మొన్న. మరి అయితే మనందరం ఇక్కడ నుంచి బస్తా పెన్నులు తీసుకుని ట్రంప్ గారికి లెటర్ రాసి ఇడి గే అంట అని చెప్పి ఈ థర్డ్ జెండర్ గండి మాకు పంపించేయండి తిరిగి మా ఇండియాకి. ఇక్కడ ఎందుకు కదా, మాకు కావాలి. పోనీ అటు ఇటు కాకుండా బార్డర్ లోనూ పడిస్తే ఏదో ఒకటి చేసుకొని అక్కడే చేయండి, ఇక్కడ వద్దు ఆ దరిద్రం. సో ఇన్ని డిపోర్ట్ కొట్టండి, తిరిగి పంపించేయండి అని చెప్పి మనం ట్రంప్ కి లెటర్ రాస్తే మంచిదేమో, బెటర్. ఆయన ఏంటో. సో ట్రంప్ లాంటి ఒక మనిషి కొంచెం ఇలా ఇప్పుడు ఇండియాకి అటు కొంచెం సంబంధాలు బాగున్నాయి, కొంచెం లిటిల్ బిట్ పూర్తి స్థాయిగా లేదు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నారు. అది కాస్త ఇంకొంచెం మెరుగుపడితే మన తెలుగు సంఘాల వాళ్ళే వాడిని చుట్టుపట్టి తీసుకుని నాకు తెలిసి అక్కడే తగలబెడతారు. ఈ ప్రాపర్టీ దాకా ఎందుకు, మళ్ళీ ఈ ప్రాపర్టీ పాడైపోతుంది, పాపం వాళ్ళ నాన్న కష్టపడి కట్టుకున్నాడు, శవం అందులో పడేసరికి దానికి ఎందుకు మచ్చ అనవసరంగా. అది కథ. అరే పంచ్ ప్రభాకర్, నీ గురించి విజ్ఞాన్ గారు చెప్పింది ఏంటంటే భూమి కూడా నిన్ను మొయ్యలేదురా, అసలు నువ్వు భూమి మీద తాకూడదు, నీ స్పర్శ అనేది రాకూడదు. మరి నువ్వు ఏంటండి అదేమన్నారు మీరు, అది రూట్స్ తో సహా ఏదో అన్నారు, బూతు గణాలు. ఇక్కడ బూతు వైసీపీ అయిపోయింది ఈ గణం వల్ల. అవును, 100%. వాళ్ళ బూతు మచ్చను చెరిపేస్తే ఈ గణం ఎవరికి చెందిందో, ఏ గ్రహానికి చెందిందో అర్థం కావాలి. వైసీపీ వాళ్ళు మీరు నిజంగా క్లెవర్ గా హ్యాక్ చేసి ఈ గణం మాది కాదని లెఫ్ట్ లెగ్ లో తన్నకపోతే ఈడు విములు చుట్టేస్తాడు. ఇది మీది అని మీరు క్లెయిమ్ చేసుకున్నంత కాలం మీ లేడీస్ కి కూడా ఆ మచ్చ ఉంటుంది, మీ ఇంటోళ్ళకి కూడా ఆ మచ్చలు అంటుతాయి, మీకు ఆ బూతులు చెందుతాయి, అండ్ ఓవరాల్ గా మీరు కూడా అందులో ఉన్నట్టే. వాడు ఎందుకంటే ఒరే ఇండియన్స్ అరా అన్నాడు, మీరు వైసీపీ వాళ్ళు ఇండియన్స్ కూడా కాదా అన్నాడు. రే ఇండియన్స్ రా మీరు అన్నాడా. మరి అట్లాంటి మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? వాడన్న చీప్ బతుకులేగా మీరు అందరు బతికేది. సో మిమ్మల్ని కూడా అన్నాడు కదా, దాన్ని ఏం మాట్లాడతాం. సో భూతగణంగా ఉన్న పంచ్ ప్రభాకర్ కి నచ్చిందా సండే పంచ్ డే? నువ్వు ఇండియాకి వచ్చేదాకా ఇలాగే దాసరి విజ్ఞాని టు కామనోటర్. నువ్వు నా పేరు చెప్పావు కదరా, నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు పబ్లిసిటీ, నువ్వు మళ్ళీ వీడియోలో నా పేరు సరిగ్గా చెప్పరే. చెప్పిన తర్వాత మంచి పేరేంటి వాడు తప్పుగా పలుకుతున్నాడు మీరు అంటే ఆడి ఫ్రెండ్ ఆయన పూర్తిగా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వాలా, ఇచ్చి తీసుకుని మాట్లాడు. సో ఇది ఈ భూతగణం గురించి. ఇలాగే ఇండియా వచ్చేదాకా విజ్ఞాన్ గారు సత్తా ఏంటో చూపిస్తాం. రేపు మళ్ళీ మీరు మమ్మల్ని లింకులు పెట్టి వీడియోలు చేసేస్తాడండి. మన ఫోటోలు సరిగ్గా వేయరే, మేము అన్న ఫోటో లేకుండా నీట్ గా ఫోజులు ఇస్తాం. తమ్ములో ఉన్న ఫోటోలే. అరే నాకు వన్ మోర్ థింగ్, ఈ దరిద్రానికి మేము అటెన్షన్ ఇస్తామనో భ్రమలో ఉన్నావు. నువ్వు ఇంకా రెచ్చిపోయి వీడియోలు పెడితే మేము ఇంకా మీకు వీడియోలు పెట్టాలని ఫుటేజ్ కోసం మాత్రం ఆశపడకు, అంత అవసరం లేదు. యూఆర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఫర్ అస్. ఏదో అంటే సైలెంట్ గా ఉండలేక ఒకటి ఇవ్వడం, అంతమించి అంటే వీఆర్ యాక్టివ్ అని చెప్పడానికి ఊరికే పిల్ల పిత్రి జస్ట్ అంతే. అరే హాఫ్ టికెట్ ప్రభాకర్ రెగ్యులర్ గా మీరు చేసే వీడియోలు మీరు హ్యాపీగా చేసుకోవాలి. ఆల్రెడీ అయిపోద్ది. ఈ డైవర్షన్ కి మీరు అనవసరంగా అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అసలు వాటి స్ట్రాటజీ అది. నా రిక్వెస్ట్ లో ఒకటే రా ప్రభాకర్ రే, నీకు ఈ రోజు కంటెంట్ ఇచ్చాను, నిన్న కంటెంట్ ఇచ్చాను, 2 చేయాలి వీడియో. చూడదు ఇన్ని కంటెంట్లు వీడి మీద మనకు అవసరం. నేను తెస్తున్నా కదా ఫోటోలు సరిగ్గా పెట్టు, అంత తాట తీస్తా నా కొడక. మళ్ళీ
ఈ దరిద్రానికి మనకి ఉన్నదాన్ని మధ్యలో వేరే వేరే ఛానల్స్ కూడా బతికేస్తున్నాయి ఈ వీడియోలు వేసుకుంటూ. ఏదో దొరికింది కంటెంట్ అని తెచ్చేదాకా మన ఇద్దరం ఊడుకోం కదండి ఇంకా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ప్రభాకర్.